బ్రేకింగ్ చూస్తున్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పోలీసుల విచారణకు హాజరయ్యారు. కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఇటీవల ఎఫ్ఐఆర్లో అనిల్ పేరును పోలీసులు చేర్చారు. విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయానికి అనిల్ కుమార్ యాదవ్ వచ్చారు. అక్కడ వైసీపీ నాయకులు కార్యకర్తలు భారీగా చేరుకుని జై జగన్ అంటూ నినాదాలు చేశారు. అనిల్ కుమార్ యాదవ్ విచారణకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, నెల్లూరు జిల్లా కోర్ నియోజకవర్గం ఎమ్మెల్యేపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై కూడా ఈ రోజు అనిల్ కుమార్ యాదవ్ విచారణకైతే హాజరైన పరిస్థితి అయితే ఉంది. అయితే గత కొద్ది రోజులుగా స్థానిక ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి మధ్య వివాదం జరిగిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ వివాదానికి సంబంధించి కూడా కోవూరులోని తన నివాసంలో ప్రెస్ మీట్ అయితే నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది. ఈ ప్రెస్ మీట్ కి సంబంధించి వైసీపీ నాయకులు అదేవిధంగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా దీంట్లో పాల్గొన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదైతే వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడో ప్రసన్న కుమార్ రెడ్డిపై కూడా కోవూరు పిఎస్ లో ఫిర్యాదు చేసింది స్థానిక ఎమ్మెల్యే. చేసిన అనంతరం కూడా కేసు నమోదు చేశారు. నమోదు చేసిన అనంతరం ప్రసన్న కుమార్ రెడ్డి అయితే విచారణకు పిలిచారు. విచారణ అనంతరం కూడా అదే ఎఫ్ఐఆర్ లో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అయితే చేర్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే గత కొద్ది రోజుల క్రితం కూడా నోటీసులు అనిల్ కుమార్ యాదవ్ ఇచ్చారు. అనిల్ కుమార్ యాదవ్ అందుబాటులో లేకపోవడంతో పాటు తన ఇంటి గోడకు అయితే నోటీసులు అంటించిన పరిస్థితి అయితే ఉంది. అయితే గత కొద్ది రోజులుగా నెల్లూరు పర్యటనలో ఉన్న నేపథ్యంలో ఈ విచారణ కూడా వాయిదా వేసుకొని ఈ రోజుకి విచారణకు రావాలని కూడా నోటీసులు ఇచ్చారు. దీంతో పాటు కూడా ఈ రోజు అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు రూరల్ డీఎస్పీ ఆఫీస్ కి అయితే విచారణకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా మనం చూడాల్సింది ఏంటంటే ఈ విచారణకు సంబంధించి కోవూరు పోలీస్ స్టేషన్ లో చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. కానీ అక్కడ పోలీసులకు సంబంధించి అక్కడ రెండు వర్గాలు టీడీపీ ఇటు వైసీపీ నాయకులు వివాదం జరిగే